జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత సురేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వివక్షతకు తావు లేకుండా అత్యున్నత విలువలతో కూడిన లౌకిక గణతంత్ర ప్రజాస్వామిక దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు బాబాసాహెబ్ అనుసరించిన ఆశయాలు కార్యాచరణ మహోన్నతమైనవని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ ఆదర్శానికత మూలంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగబద్ధంగా సాధ్యమైందని అన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను సఫలీకృతం చేసిన ఏకైక నాయకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ గారి 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో ఆవిష్కరించుకోవడం యావత్ భారతదేశానికి గర్వకారణమని అన్నారు. నూతన సచివాలయానికి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం కేసీఆర్ గారితోనే సాధ్యమైందని అన్నారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి వినమ్ర నివాళి అర్పించడం జరిగింది. నిజంగా కూడా అట్టడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు ఒక వెలుగునిచ్చే జ్యోతిలాగా ఈనాడు అంబేద్కర్ గారు ప్రపంచానికే వెలుగునిచ్చినటువంటి ఆశా కిరణం అంబేద్కర్ గారు. మనం భగవంతుని ఏ విధంగా అయితే ఎవరి నమ్మకానికి అనుగుణంగా వారు పూజిస్తారో ఈనాడు మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛగా ప్రతి ఒక్క హక్కును పొందగలుగుతున్నామంటే దీనికి అంతటి కూడా భగవంతునితో సమానమైనటువంటి అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం వల్లనే అనేది అందరూ కూడా గుర్తుంచుకొని ప్రతి ఒక్కటి కావచ్చు, ఈనాడు ప్రతి ఉద్యోగం చేసే ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఒక మహిళగా ఈ యొక్క స్థానంలో ఉన్నానంటే దానికి అంతటికి కూడా కారణం అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం వల్లనే ఒక మహిళ జిల్లా ప్రజా పరిషత్ తొలి చైర్మన్గా ఉండడం అనేది నిజంగా కూడా గర్వకారణం నాకు. మరి ఈనాడు అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో దానికి అనుగుణంగా గౌరవ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి వల్లనే అది సాధ్యమైంది. ఎందుకంటే వారు ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగంలో ఏదైతే చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు ఏర్పడితే పరిపాలన అనేది ప్రజలకు మరింత చేరువవుతుందని చెప్పేసి వారు అనుకున్న దానికి అనుకూలంగా ఈనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని వారి యొక్క ఆశయ సాధనకు అనుగుణంగా వారి మార్గదర్శకత్వంలో అంబేద్కర్ గారి అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈనాడు కుల మత భేదం లేకుండా, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్క వర్గం కూడా నా తెలంగాణ నాకు రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క గొంతు చించుకున్నది అని అంటే దానికి అంతటికి కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తి వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఒక మన నిధులు, మన నియామకాలు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హక్కులు మన తెలంగాణ ప్రజలే పొందాలనేది ఈనాడు వారి అడుగుజాడల్లో కేసీఆర్ గారు పూర్తిగా కూడా సఫలీకృతమైందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అట్టడుగు వర్గాలు, దళిత వర్గాలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఎంతోమంది మరి వారందరికీ కూడా రావాల్సినటువంటి రిజర్వేషన్లు కావచ్చు, సమానత్వం కూడా ఎక్కడ కూడా రాకుండా పోయింది. కానీ కేసీఆర్ గారి వల్లనే మరి కింది నుంచి ఉన్నటువంటి ఆ వర్గాలను పైకి తీసుకురావాలనే ఒక ఆలోచనతోటి ఈనాడు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ అయితేనేమి, అదేవిధంగా దళిత బంధు అనేటువంటి మహోత్తరమైన కార్యక్రమాన్ని మరి ప్రపంచం మెచ్చే విధంగా రూపొందించి ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేయాలి. వీళ్ళు కూడా మరి ఏదైనా కూడా అట్టడుగు వర్గాలకు ఆర్థికంగా మరి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు ఒక్కసారి ఆర్థికంగా ఆదుకుంటే దానివల్ల వాళ్ళు ఇంకా కూడా
రూపాంతరం చెంది వాళ్ళు ఎదిగే విధంగా దోహదపడుతుంది అనడంలో మరి వారికి కూడా అనేక రకాలుగా ఇటువంటి గొప్ప కార్యక్రమంతో పాటు అనేక రకాలుగా రిజర్వేషన్స్ కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్లు కావచ్చు, మరి అందాల్సినటువంటి ఎవరికైతే ఏ విధంగా సాయం చేస్తే వారు ఆ యొక్క వృత్తిలో పైకి వస్తుందో ప్రతి ఒక్క కుల వృత్తిని మరి అన్ని వర్గాలను మరి సమానంగా సమూలంగా మార్పు తీసుకురావడం కోసం కృషి చేసినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు అయితే మరి తెలంగాణ రాష్ట్ర అభినవ అంబేద్కర్ గారు కేసీఆర్ గారు అని చెప్పడంలో మరి నిజంగా కూడా ఒక గర్వంగా ఉంది. వారి యొక్క మార్గదర్శకత్వంలో ఈనాడు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఉండడం, వారు నన్ను అపాయింట్ చేయడం 5 సంవత్సరాల పదవీకాలం దాదాపు పూర్తిగా దగ్గరగా వస్తూ ఉన్నది. వారి యొక్క ఆశయ సాధనకు అనుగుణంగా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే విధంగా ప్రభుత్వ అధికారుల సహకారంతో, జిల్లా పరిషత్ సిబ్బంది అందరి సహకారంతో, ఈనాడు ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్ సభ్యులు అందరి సహకారంతో కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో నిజంగా కూడా ఒక మంచి పరిపాలన అందించడం అనే ఒక సంతృప్తి ఉన్నదంటే అది కేవలం అంబేద్కర్ గారి వల్లనే.